So hello guys, welcome back to another video of Minecraft episode number 2 guys ఇదైతే సో ఇదైతే లాస్ట్ వీడియోలో అయితే బిల్డ్ చేస్తాం కదా ఒక టెంట్ అనుకోండి గైస్ ఇదైతే బికాజ్ అప్పటికైతే ఇదైతే స్టార్టర్ బేస్ అనుకోండి అండ్ ఫ్యూచర్లో అయితే కడదాం ఒక 2-3 ఎపిసోడ్స్ వరకు అయితే ఇదే గైస్ బికాజ్ నేనైతే కాస్త కలెక్ట్ చేసుకునే ఐటమ్స్ దాని తర్వాత చూద్దాం అండ్ నాకైతే ఫుడ్కి అయితే చాలా ఎక్కువ ప్రాబ్లంగా ఉంది ఇక్కడ ఫర్ దాట్ నేనైతే ఇక్కడైతే కాస్త అయితే ఫ్లాట్ అయితే చేసి పెట్టుకున్నా బికాజ్ మనమైతే ఫార్మ్స్ అయితే పెట్టడానికి సో ఫార్మ్స్ పెట్టడానికి అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా అండ్ చాలా సింపుల్ గైస్ ఇదైతే సో ఫస్ట్ అయితే నేను ఒక బౌండరీ అయితే బిల్డ్ చేయాలనుకుంటున్నా బౌండరీ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఓకే లెట్స్ సీ ఇవి రెండు మిడిల్ బ్లాక్స్ అయితే చూద్దాం ఓకే గైస్ నేనైతే ఇక్కడ జస్ట్ తిరగడానికి అటు నుంచి ఇటు సైడ్కి అట్లా అయితే 2 బ్లాక్స్ ఇద్దాం అనుకుంటున్నా గ్యాప్ అయితే అండ్ థర్డ్ బ్లాక్లో వచ్చేసి అయితే కాబుల్ స్టోన్ వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు అది వస్తుంది ఫార్మ్స్ షిట్ 1 సెకండ్ గైస్ 1 సెకండ్ యా ఎస్ గైస్ ఓవర్ నుంచి ఇలా సైడ్కి టర్న్ ఇట్లా ఉంటుంది సో ఇదైతే మన ఫస్ట్ బ్లాక్ ఇది సెకండ్ బ్లాక్ ఇది థర్డ్ బ్లాక్ అండ్ ఇది ఫోర్త్ బ్లాక్ అండ్ ఫిఫ్త్ బ్లాక్లో వాటర్ గాయస్ దానికి ముందైతే నేను ఇక్కడ ఒక ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే బిల్డ్ చేసుకుంటా ఇటు ఒక వాటర్ బకెట్ ఇటు ఒక వాటర్ బకెట్ పెట్టేసి అయితే ఇన్ఫినిట్ వాటర్ చేసుకోవచ్చు ఓకే ఓవర్ ఇలా 4 బ్లాక్స్ అయితే ఇప్పుడు మనకు పెట్టేసుకోవచ్చు ఓకే ఇలా 1 2 3 4 బ్లాక్స్ అండ్ ఇచ్చ నుంచి 1 2 3 4 బ్లాక్స్ సెట్ అండ్ ఇచ్చ నుంచి 1 2 3 4 ఓకే సెట్ అండ్ ఇట్స్ నుంచి 1 2 3 4 2 3 4 ఓవర్ గైస్ ఇదైతే మనది ఏమంటారు ఫస్ట్ ఇక్కడైతే ఒకటి వస్తుంది ఫస్ట్ అండ్ మిడిల్లో వాటర్ పెట్టాం కాబట్టి దీనికైతే మొత్తం వచ్చేస్తుంది ఇట్స్ నుంచి 4 4 4 అండ్ మీరైతే జస్ట్ ఇది ఒక లైన్ డర్ట్ పెట్టి ఇలా మొత్తం వాటర్ ఫిల్ చేయడం అవసరం లేదు అండ్ వన్ మోర్ థింగ్ బెస్ట్ అయితే ఇక్కడ ఒక ఫెన్స్ పెట్టుకోండి గాయస్ బికాజ్ మీరైతే ఇలా వాటర్ లోపలికి అయితే వెళ్ళిపోరు అండ్ ఇప్పుడు మళ్ళీ ఇచ్చా నుంచి 1 ఇలానే కదా యా 1 2 3 4 అండ్ ఈ ఫిఫ్త్ బ్లాక్లో అయితే మళ్ళీ వాటర్ సో గాయస్ మీరైతే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే వాటర్ దీని నుంచి వస్తుంది అండ్ దీనికైతే ఇక్కడ నుంచి ఇట్లా 4 బ్లాక్స్కి అయితే వస్తుంది గైస్ అండ్ ఇటు సైడ్కి కూడా 1 2 3 4 మొత్తంగా అయితే 4 బ్లాక్స్కి అయితే వస్తుంది గైస్ ఇలా అండ్ మీరైతే ఇదంతా హోతో కూడా అయితే కొట్టేసుకోండి బట్ మీకైతే వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇదైతే మీరైతే అసలు పోదు ఎస్ 1 2 3 4 షిట్ hold on हो गया गाइस అయిపోయింది ఇంకా ఇదైతే 2 అండ్ ఇట్స్ నుంచి ఇంకొక 4 బ్లాక్స్ 1 2 3 4 అండ్ ఈ ఫిఫ్త్ బ్లాక్లో అయితే మళ్ళీ వాటర్ అండ్ ఇట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 4 బ్లాక్స్ 1 2 3 4
అండ్ ఇక్కడ కూడా 1 2 3 4 and 1 2 3 4. Yes guys, completed. So మనకు రెస్టారెంట్ కూడా దొరికింది గాయస్. ఏదైనా మనకు ఆటోమేటిక్ ఫార్మ్స్ ఎలా పెట్టుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ నేను అన్నిటికంటే ముందైతే విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే చేస్తాను గాయస్, బికాజ్ విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే చేస్తాను గాయస్, బికాజ్ నాకైతే అది అవసరం ఇప్పుడు, తర్వాత ట్రేడింగ్కి కానీ బయటికైనా అదైతే ఖచ్చితంగా ఉండాలి కూడా నిజానికైతే. 1 2 3 4 5 6. ఓకే సరిపోదు. ఓకే ఇలానే బిల్డ్ చేసుకుందాం బ్యాక్ సైడ్కి ఇప్పుడు. ఓకే 1 2 1 సెకండ్ గ్యాస్ వాటర్ అయితే ఫిల్ చేసుకుని వస్తాం. అండ్ దానికి ముందైతే నైట్ కూడా అయిపోతుంది. ఫస్ట్ బకెట్ అండ్ సెకండ్ బకెట్. 1 2 3 4 అండ్ ఫిఫ్త్ బ్లాక్లో అయితే మళ్ళీ వాటర్, మళ్ళీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓ అయిపోయింది గాయస్. స్లీప్ వేసేసి వద్దాం. అండ్ అలాగే నా మైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను గాయస్. నా డైమండ్ పికాక్స్ ఎక్కడ? ఎస్ గాయస్ చూసారు కదా, నా మైనింగ్లో అయితే ఇవే దొరికాయి. ఇవన్నీ కాదు, ఈ లాపీస్ లజూలీ, రెడ్ స్టోన్, డైమండ్స్, గోల్డ్, ఇంకా ఐరన్ కూడా ఉంది గాయస్. 27 ఐరన్, ఇంకా నా బకెట్స్కి 6 ఐరన్ పోయింది. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా? యా. హోస్ అయితే ఇంకొకటే ఉంది గాయస్, ఇది అయిపోతే నేను సరిపోతాయి అనుకున్న 3, బట్ ఏం సరిపోలేదు. ఎస్ 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 గాయస్ చూసారు కదా గాయస్, సేమ్ వే గాయస్ అంతా 1 2 3 4 అండ్ ఈ ఫిఫ్త్ బ్లాక్లో వాటర్. మొత్తం ఇదైతే నాకు చాలా ఈజీ ఉంటుంది, ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తాను నేనైతే. అండ్ ఇక్కడ కూడా 1 2 3 4 అండ్ ఈ ఫిఫ్త్ బ్లాక్లో వాటర్. ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఎస్ అయిపోయింది మొత్తం అయితే. ఇంక ఇప్పుడైతే జస్ట్ మీరు హూతో ట్యాప్ చేయడం మాత్రమే. ఇదంతా అయిపోయాకైతే మళ్ళీ కలుస్తాను గాయస్.
చూసారు కదా, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా గైస్, మొత్తం అయితే ఫార్మ్స్ అయితే రెడీ. సో దీనికి మిడిల్ వన్ ఇవైతే తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే జస్ట్ కాబుల్ స్టోన్తో వాల్. అండ్ నిజానికి అయితే కాబుల్ స్టోన్ ఎందుకు పెడుతున్నాను అంటే లుక్ కోసం. దీనిపైన ఫెన్స్ పెడదాం. దీనిపైన ఫెన్స్ పెడదాం. షిట్. సో గాయస్ కంప్లీటెడ్. చూసారు కదా మొత్తం అయితే కంప్లీటెడ్. ఇప్పుడైతే వీటికి మిడిల్ పాయింట్స్ అయితే చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 గైస్. టోటల్గా అయితే 27 ఉన్నాయి. అంటే దాంట్లో 26 తీసుకో. షెట్ గైస్, సైన్ పోతున్నట్టుంది. లేదులే, అంటే 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అండ్ 14th బ్లాక్ తీయాలి. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఎస్ గాయస్, ఇదైతే మిడిల్ బ్లాక్. ఇక్కడైతే ఫెన్స్ గేట్ పెట్టాలి. అండ్ దీని చుట్టూరు అయితే ఫెన్సెస్ తీసుకొచ్చేద్దాం. బట్ నా దగ్గర అయితే అంత వడ్లేదు గాయస్. అండ్ ఈ వుడ్ కూడా రెడీ అయ్యాకైతే కలుసుకుంటా. Do you have a moment? And this very second I know you feel the beat. Do you feel the rhythm all the way? Can you see the vision? Everything in this world will be okay. Can we be together all the way? వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. మై గాడ్, క్రీపర్ గాయస్. మా చూడకపోయింటే అయిపోయేవాడిని. చెప్పాలంటే ఎంతో కష్టపడి చేసిన నా ఫార్మ్స్ అయితే పోయేటివి. అయిపోయా గైస్. అయ్యయ్యో, వాట్ ద హెల్ ఇస్ దిస్. రానివ్వండి గైస్, ఈసారి కొట్టేద్దాం. మా బాబాయ్, అమ్మ అయిపోయింది గైస్. ఇవి చాలా డేంజర్ గైస్ మైన్క్రాఫ్ట్లో. ఓకే గైస్, ఇంకా చాలానే కావాలి ఫెన్సెస్. కొనేద్దాం. ఫెన్స్ ఇక్కడ ఓకే 27 అయితే కొన్నా.
బట్ ఇవి సరిపోవు అనుకుంటున్నా. షిట్. సో గాయస్ ఈ ఫెన్సెస్ అయితే మొత్తం పెట్టేసాకైతే మళ్ళీ కలుస్తా. సో గాయస్ సరిపోతే అనుకున్నాం, బట్ సరిపోలేదు. ఓకే, ఇంకాస్త వుడ్ అయితే కొట్టుకొని వద్దాం గాయస్. సాప్లింగ్స్ ఏం చేసుకోవాలి గాయస్, నా దగ్గర ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో గాయస్ నైట్ అయిపోతుంది. పక్కనే ఉన్న విలేజెస్ ఇంట్లో పండుకుందాం. ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. బెడ్ యా, పడుకో. ఎస్ గైస్ పడుకుంది. మార్నింగ్ అయ్యాకైతే మళ్ళీ కొట్టుకొని వస్తాను గైస్. తక్కువనే కొట్టుకుంటా, బికాజ్ మనకైతే అవసరం లేదు అంతే ఇప్పుడు. ఓ గాయస్ ఇక్కడ విలేజెస్ ఇంటిది అయితే ఉంది కదా, ఇది తీసేసుకుందాం లేండి, బికాజ్ ప్రస్తుతానికి అయితే అవసరం లేదు మనకు. I just got 4. Yes guys, 12 వుడ్ అయితే వచ్చేసింది. ఎస్ ఓకే, ఫెన్సెస్ అంటే చేయలేమా? ఓ స్టిక్స్ కొనలేమా? ఒక 28 అయితే కొన్నా, బట్ 9 కొనగలమంట. ఓకే 21 ఎక్కువైపోతాయేమో. ఈసారి అయితే ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి గైస్. ఐ మీన్ ఎక్కువ అవుతాయో లేదా సరిపోవచ్చు. షిట్. ఎస్ గాయస్ ఎక్కువ అయ్యాయి. 4 కాదు గాయస్, జస్ట్ 3. ఈ అవుటింగ్ దేనికంటే ఎటువంటి మాబ్స్ కానీ విలేజర్స్ కానీ ఎప్పుడు కూడా ఈ ఫార్మ్స్ లోపలికి అయితే రాకుండా. ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ 11. సో గాయస్ నేనైతే ఇలా కార్నర్ నుంచి అయితే ప్లాన్ చేసుకుంటూ వస్తా. ఓవర్ అండ్ దానికి ముందే ఫెన్స్ కూడా అది తీసుకొచ్చేద్దాం గాయస్. జస్ట్ ఒక్కటే. ఎస్ గాయస్ ఇదే మన ఫార్మ్స్ ఇప్పటికైతే. అండ్ లాటన్ కూడా పెడితే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ గాయస్. జస్ట్ 4 ఫ్రంట్కి, బికాజ్ లుక్ కోసం. ఐరన్ ఉందా? యా 2 హలో 4. వాట్ హెల్. ఎస్ గాయస్ పెట్టేసాం. ఒకటి ఇక్కడ
ఒకటి ఇక్కడ అండ్ ఇంకొకటి ఇక్కడ. షిట్. ఎస్ గాయస్, మన ఫామ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, సో గాయస్ ఇక్కడితో అయితే ఎపిసోడ్ని అయితే ఎండ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే సో గాయస్ సారీ, మీకైతే మైనింగ్ ఏరియా అయితే చూపిద్దాం అనుకున్నా కదా, మర్చిపోయా. వెయిట్ గైస్, సో ఇలా అయితే నెంబర్ 12కి అయితే వెళ్ళిపోయాను గైస్, ఇలా నెంబర్ 12కి అయితే. అండ్ నేను ఒక్కసారి కిందికి వెళ్ళాకైతే మళ్ళీ కలుసుకుంటాను గైస్. సో ఎస్ గైస్, దగ్గరికి అయితే వచ్చేసాం, చూసారు కదా. అండ్ ఇలా స్ట్రైట్గా మైన్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడే గైస్ డైమండ్స్ అయితే, కిందకైతే ఇంకా 2 డైమండ్స్ ఉన్నాయి. అండ్ ఇలా పైనకైతే ఇలా 3 డైమండ్స్ ఉండే. అండ్ అవి అయితే నేను ఆల్రెడీ మైన్ చేసేసుకున్నా. అండ్ నేనైతే ఇక్కడ సైడ్ నుంచి ఇలా మైన్ చేసుకుంటూ వచ్చా. అండ్ నాకైతే ఇక్కడ లావా కనిపించింది. అండ్ ఇక్కడ గోల్డ్ గైస్, అక్కడైతే గోల్డ్. అండ్ నాకైతే గోల్డ్ అయితే తీసుకోవాలనిపించట్లేదు ఇప్పుడు, తర్వాత చూద్దాం. ఓకే గాయస్, నేనైతే ఇప్పటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం మళ్ళీ ఇంకొక కొత్త దాంతో. టిల్ దట్ బాయ్ బాయ్ గాయస్.